పెంట పెంట చేసి తెచ్చావు కదరా చీ. నన్ను కూడా అనుమానిస్తున్నావురా? అరే రామ్, వీడు అలాంటోడు కాదు కదరా. అలా చెప్పక్క నువ్వన్నా. అవునా, బార్లో బిల్లు కట్టకుండా వచ్చావంటగా, ఇల్లు కట్టరాపో. నేను డబ్బులు కట్టలేదా? ఎవడాడంది? ఇలాంటి మంచోడున్నారా ఇన్ని మాటలు అన్నావు? ఒకసారి అటు చూడు. వాడేంట్రా అటు వెళ్తున్నాడు? అదే కదా అక్క, ఈ తాగుబోతుడికి కృష్ణానదిలో బార్ ఎక్కడ కనపడిందో. మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజు. రే కూర్చోరా బాబు, నేనున్నానుగా. ఇంటికి వద్దన్నా తీసుకొచ్చావు, బాగోదేమోరా. నా భార్య నీ భార్య లెక్క కాదురా, దానికి నీ దేవుడితో సమానం. ఈ ఎదవేంటి ఇప్పుడు వచ్చాడు? ఏ ఎలాగో వచ్చేసింది కదరా. ఏ నీకు నీ దేవుడితో సమానమా కాదా? సమానమేనండి. హా, చూసావారా, అట్లా ఉంటది. సరే మా ఇద్దరికి వెళ్ళి వంట చేసే. ఏంటి ఎక్కడే నుంచున్నావు వంట చేయకుండా? నేను వంట చేస్తాను కానీ మీరు తిన్న తర్వాత గిన్నెలు కడిగేయండి. ఏం మాట్లాడుతున్నావే? నేను దేవుణ్ణి, ఇంట్లో పనోని కాదు. అయ్యా వచ్చాడండి, దేవుడు వచ్చాడు. నువ్వు దేవుడు అయితే ఈ భక్తురాలు కోరిక తీర్చాలి, వెళ్ళి గిన్నెలు కడిగే. రే ఏం చేయబాక. రే వదలరా, ఊరుకుంటే రెచ్చిపోతుంది. రే ఒక 5 నిమిషాలు బయట ఉండు, దీని సంగతి ఏంటో నేను చూస్తా. A few moments later. నువ్వు టీవీలు పేపర్లు చూడవా? ఢిల్లీలో, ముంబైలో, రాజస్థాన్లో, హర్యానాలో అడుక్కునే వాళ్ళకి డబ్బులు ఎవరు? కావాలంటే వాళ్ళు తినడానికి ఏమైనా పెట్టించు. సరే అక్క. ఏయ్యా నీకేం కావాలో వెళ్ళి తిను, డబ్బులు మేము కడతాం. అమ్మా, నాతో పాటు నా 2 పిల్లలకు కూడా. ఏంటయ్యా, నీకు కాకుండా నీ పిల్లలకు కూడానా? పోనీలే అక్క, వాళ్ళెంత తింటారు, వెళ్ళి తినయ్యా. అమ్మా బిల్. వెళ్ళి ఆ 100 రూపాయలు ఏదో ఫోన్ పే చేసి వచ్చేయ్. 6,850. అరే అది కడుపా చెరువారా? అంతెట్లా తిన్నావురా? అంటే పిల్లలు. పిల్లలా? బాయ్స్ కడుపు నిండిపోయింది, ఇంకా 5 నిమిషాల దాకా అసలు ఏం వద్దు. అమ్మో అప్పుడు దాకా నేను ఆగలేను. ఇది ఎలా చేయాలబ్బా? ఈయనెవరో ఎప్పటి నుంచో జిమ్ చేస్తున్నట్టున్నాడు, ఈయన అడుగుదాం. బ్రో ఇది ఎలా చేయాలి? నేను నేర్చుకున్నదే 4 ముక్కలు. నువ్వు ఎక్స్ట్రా అడిగి నన్ను కన్ఫ్యూజ్ చేయి. ఓర్ని, నువ్వు వీడియోలోనే అనుకున్నా, ఇక్కడ కూడా బిల్డప్పేనా?